డివైన్ సైన్, దైవ సంకేతం. ఆదివారం జనవరి 12, 2025. దేవుని నుండి ఒక సూచన. మత్తయి 7:25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. ఈనాటి దైవాంశము పునాది బండ మీద. యెహెజ్కేలు 13:13. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. ఇటీవల సెప్టెంబర్ 2024లో ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలతో బుడమేరు వరద ఉధృతితో ఆంధ్రప్రదేశ్ మరియు మున్నేరువాగు వరద ఉధృతితో తెలంగాణ రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరైపోయాయి. రైల్వే ట్రాక్లన్నీ కొట్టుకుపోవడం, రైళ్లు రద్దు కావడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, ఇండ్లు కాలనీలలోకి నీళ్లు ప్రవాహంలా వచ్చి నిండిపోవడం, ఎంతో పెద్ద విపత్తు ఏనాడు చూడని విధంగా సంభవించి తీవ్ర నష్టాలను కలిగించింది. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యెషయా 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుడు మనందరినీ దీవించి జలములు మన ప్రాణము మీద పొర్లినప్పుడు మనలను రక్షించి కాపాడునుగాక. ప్రార్థన. మా పరలోక తండ్రి, నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురిపించినప్పుడు మేము బండ మీద పునాది వేయబడిన వారమై పడిపోకుండా స్థిరముగా నుండుటకు మాకు నీ కృప దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.